నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు తన ఉద్యమాన్ని మరింతగా విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రధానంగా విద్యార్థుల సమస్యల మీద పోరాడిన సీజేపీ ఇకపై రైతులు, యువతను కూడా కలుపుకొని ఒక పెద్ద ప్రజా ఉద్యమ వేదికను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రైతు నేత రాకేష్ తికాయత్తో ఢిల్లీలో సీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో లోపాలు, అక్రమాలపై విద్యార్థులతో కలిసి సీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ముఖ్యంగా నీట్ వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం డిమాండ్ చేసింది. 36 రోజుల పాటు కొనసాగించిన నిరసనల అనంతరం ఇప్పుడు తమ పోరాటాన్ని విద్యారంగం దాటి విస్తృత ప్రజా ఉద్యమంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్తో సీజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. రైతులు, విద్యార్థులు, యువత సమస్యలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే అంశంపై ఇరు వర్గాలు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకాతో పాటు పలువురు నాయకులు, రాకేష్ తికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. దేశంలోని రైతులు, విద్యార్థులు, యువత కలిసి పనిచేసేలా ఒక విస్తృత వేదిక ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వివిధ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనల సమయంలో కేంద్రం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని సీజేపీ ఆరోపిస్తోంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో విద్యార్థులపై కేసులు కొనసాగుతున్నాయని, వాటిపై ప్రభుత్వం స్పందించాలని కోరుతోంది. విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణకు రైతు సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని సీజేపీ నేతలు కోరారు. ఈ డిమాండ్లపై స్పందన లేకపోతే రైతు సంఘాలు, యువజన సంఘాలతో కలిసి దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. గతంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన ఆందోళనలకు రాకేష్ తికాయత్ మద్దతు ప్రకటించిన విషయాన్ని కూడా సీజేపీ నేతలు గుర్తు చేశారు. ఇక ఈ తాజా భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో రైతు ఉద్యమాలు, ఇప్పుడు విద్యార్థుల సమస్యలను కలిపి ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా మార్చే ప్రయత్నం జరుగుతోందనే చర్చ సాగుతోంది. రైతులు, యువత, విద్యార్థులు అనే 3 కీలక వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగితే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చునని సీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు ఒకే వేదికపైకి వస్తాయా? సీజేపీ ప్రతిపాదిస్తున్న జాతీయ స్థాయి ఉద్యమానికి ఎంత మద్దతు లభిస్తుంది అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం నీట్ వివాదం నుంచి ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం రైతులు, యువత సమస్యలతో కలిపి మరింత విస్తృత రూపం దాల్చే ప్రయత్నం కనిపిస్తోంది.